హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నరాజ్ సాహితీ. సో ఈరోజు నేను క్విక్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూస్తున్నాను. ఇంకా ఇది హెల్దీ కూడా. సో దీనికోసం ఒక 2 జార్స్ తీసుకొని దాంట్లో చియా సీడ్స్ ఎంత కావాలంటే అంత వేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఫ్లాక్ సీడ్స్, అలానే మన దగ్గర ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా పంకిన్ సీడ్స్ ఉన్నాయి, సో పంకిన్ సీడ్స్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మన దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ బోర్డర్లో ఆల్మండ్ దంచుతున్నాను. కట్ చేసుకోవటం మరి చాలా బద్ధకం, సో ఈజీ మోటార్లో వేసి దంచేసుకొని వేసేసుకుంటే ఈజీ కదా. సో అదే చేస్తున్నాను. దీని తర్వాత కొంచెం క్యాష్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. సో చిన్న జార్ వచ్చేసి నాది, దీంట్లో చియా సీడ్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. అండ్ పెద్దది వచ్చి మా అన్నయ్యది, తనకి ఓట్స్ ఎక్కువ యాడ్ చేస్తాను. అలానే కొంచెం స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేశాను. ఇంకా అలానే కొంచెం ఓట్స్, నా దాంట్లో కొన్ని అండ్ మా అన్నయ్య దాంట్లో ఎక్కువ ఓట్స్ యాడ్ చేశాను. ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. నేనైతే నా దాంట్లో 250 ml ఆఫ్ ఆల్మండ్ మిల్క్ వేసుకుంటాను. సో అలానే 250 ml వేసుకొని మా అన్నయ్య కూడా సేమ్ ఆల్మండ్ మిల్కే వేసాను. బట్ మా అన్నయ్య దాంట్లో ఎక్స్ట్రా యోగర్ట్ వేస్తాను. సో యా, నేను యోగర్ట్ తినను, నా దాంట్లో యాడ్ చేసుకోవట్లేదు. ఆ తర్వాత ఫ్రూట్స్ ఏముంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఫ్రోజన్ బ్లూబెర్రీస్ ఉన్నాయి, సో అవి యాడ్ చేసేసుకున్నాను. బేసిక్గా ఈ పుడింగ్స్లో ఓట్ కానీ చియా పుడింగ్స్లో కానీ బ్లూబెర్రీస్ చాలా బాగుంటాయి, ఇంకా గ్రేప్స్ కూడా బాగుంటాయి. కానీ నా దగ్గర ఓన్లీ బ్లూబెర్రీస్ ఉన్నాయి, సో అదొకటి యాడ్ చేసుకున్నాను. అంతే, షేక్ ఇట్ అప్, ఇట్స్ ఆల్ డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel. Thank you all. Bye bye.